ఈ వీడియో వచ్చి 'బిగ్ బాస్ 9' విన్నర్ కళ్యాణ్ పడాలా. మనకి రీసెంట్‌గానే 'బీబీ ఉత్సవం' ప్రోమో 3 అయితే రావడం జరిగింది. దాంట్లో చాలా డల్‌గా అయితే కనిపించాడు. అసలు ఏం జరిగింది ఏంటి? దాని గురించి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ కుదిరితే కొంచెం హైప్ కూడా చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా 'బీబీ ఉత్సవం' ప్రోమో 3 అయితే యెస్టర్‌డే రావడం జరిగింది. ఫస్ట్ ప్రోమో 3లో ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. మనకు 'హరి' గారు అండ్ 'అవినాష్' గారు అసలు అంటే వీళ్ళు కంటెస్టెంట్స్ హౌస్‌లో ఏమేం చేశారో వాటన్నిటి గురించి 'సృష్టి వర్మ' 1 వీక్‌లోనే వెళ్ళిపోవడం జరిగింది గదా! దాని గురించి ఏంటి నువ్వెందుకొచ్చావు? ఫస్ట్ 1 వీక్ నేను చూడలేదు షో. అందుకే నాకు తెలీదు. 1 వీక్‌లోనే వెళ్ళిపోయావు గదని ఆ కామెడీ అయితేమి అంటే 'డీమోన్ పవన్ రీతు' వీళ్ళిద్దరి గురించి కామెడీ అయితేమి ఎక్సలెంట్‌గా అయితే చేశారు. ఆ తర్వాత మనకి 'రాము రాథోడు' తన పాట ఏదైతే ట్రెండ్ అయిందో ఆ పాటకైతే డాన్స్ వేయడం కూడా బాగా నచ్చింది. ఇంక దాని తర్వాత 'నాగార్జున సార్' ఇంటర్వ్యూ ఉంది. అండ్ 'నాగార్జున సార్' మనకి 'శ్రీముఖి' గారు కొన్ని చెప్తుంటే పాయింట్స్ నవ్వేది అదంతా చెప్తుంటే గెస్ చేస్తూ ఉంటాడనమాట 'నాగార్జున సారు.' అది బాగా నచ్చింది. దాని తర్వాత ఏదైతే ఉందో ఇమ్ము వచ్చేసి ఫుల్ అంటే ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ మదరు, ఫాదరు లాస్ట్ డేస్‌లలో ఒక 90 ఊర్లైతే తిరుగుతారంట. అంటే మా వోడికి ఓటేయండి. మా వోడు విన్ అవ్వాలని చెప్పేసి. అదే ఒక కమెడియన్ అసలు విన్ అవ్వడా? ఎంత గేమ్ ఆడినా కూడా విన్ అవ్వడా? నేను ప్రతి ఒక్క గేమ్ ఆడాను. ఆల్ రౌండర్ షో చేశాను. కానీ నన్నైతే జనాలు విన్ చేయలేదు అని చెప్పడం అయితే జరిగింది. అండ్ అప్పుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు అండ్ బర్నీ గారు కూడా చెప్తారనమాట. ఎవరు ఏమనుకున్నా గానీ ఇమ్మాన్యుయల్, నేను మేమిద్దరమే 360 డిగ్రీస్ మొత్తం హౌస్‌లో మొత్తం గేమ్ ఆడింది అన్నీ కవర్ చేసింది మేమిద్దరం మాత్రమే అన్నప్పుడు కొంచెం మనకి కళ్యాణ్ ఫేస్‌ని చూపిస్తారనమాట. అక్కడ కొంచెం డల్‌గా అయితే కనిపిస్తాడు. అండ్ తనుజ గారి ఫేస్‌ని కూడా చూపిస్తారు. తనుజ గూడా కొంచెం మనకక్కడ డల్‌గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే వాళ్ళేమి ఇప్పుడు కళ్యాణ్ పడాలా విన్ అయ్యాడనైతే ఏమి అలా అయితే అనలేదు. ఎందుకంటే ఒక మనకి ఏదో ప్రోమోలో వాళ్ళు జస్ట్ కొన్ని పాయింట్స్ తీసుకొని హైలైట్ అంటే ఇప్పుడు మనకి బర్నీ గారు అన్న తర్వాతే కళ్యాణ్ పడాల ఫేస్ చూపించారు దాన్ని. కాపోతే అది ఆహ్, దానికి సింక్ అయ్యి ఉండదనమాట. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఆ టీఆర్‌పీ రేట్ కోసం ఆ షో ఖచ్చితంగా చూడాలి. అసలెందుకు అనే మనలో క్వెషన్ మార్క్ అనేది క్రియేట్ అవుతుంది గదా! అందుకని అలా అయితే పెట్టుంటారు. అంతకు మించి ఏం లేదనమాట. అది మనకి షో చూసేటప్పుడు ఓహో! ఇంతేనా ఏదో ప్రోమోలో పెద్ద హైలైట్ చేసి చూపిచ్చారు. దీనికోసమేనా అని అన్నట్టు అయితే అనిపిస్తుందనమాట. ఇది 'బీబీ ఉత్సవం' అనేది ఒక మనం ఏదైతే గెట్ టుగెదర్ టైప్ అయితే వాళ్ళు ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటే ఉంటుంది. కాకపోతే ఇమ్ము కొంచెం వాళ్ళ మదర్‌ని తీసుకొనొచ్చి అది ఏదైతే 90 వాళ్ళు తిరిగారు గదా! మొత్తం ఒక వారం రోజులు ఒక 90 ఊర్లు తిరిగి ఓటేయడం అని చెప్పనేది కొంచెం నాకు బయటకొచ్చాక బాధ అనిపించింది. అట్‌లీస్ట్ టాప్ 3 కూడా నేను రాలేదు. ఒక కమెడియన్‌ని అసలు విన్ చేయరా అని చెప్పేసి సాడ్‌గా ఫీల్ అయినప్పుడు ఇంక ఇయన్నీ వచ్చుంటాయన్నమాట. అంతకు మించి ఏం లేదన్నమాట. అండ్ కళ్యాణ్ పడాల కొంచెం అదే అంటే ఇమాన్యుయల్ చెప్పిన మాటలకి సాడ్ ఫేస్ అయితే పెట్టాడు. అంతకు మించి ఏం లేదు. ఎవరు ఏమనలేదు కళ్యాణ్ పడాలని. అదన్నమాట మ్యాటర్. అంటే ప్రతి ఒక్కరు ఇమాన్యుయల్ చెప్పేటప్పుడు చాలామంది సృష్టివరం అయితేమి, మనకి డీమోన్ పవన్, రీతు వీళ్ళు కూడా కొంచెం అంటే ఎమోషనల్ అయితే అయ్యారన్నమాట. ఎవరికన్నా ఎమోషనల్ అనిపిస్తుంది. అంత ఆట ఆడి విన్ అవ్వకుండా అట్‌లీస్ట్ టాప్ 3 కూడా రాకుండా ఉండడం అనేది మొత్తం ఆల్ రౌండర్ షో అయితే ఇమాన్యుయల్ అయితే చేయడం జరిగింది. రాకపోయేసరికి ఆడ వాళ్ళ మదర్ గూడా చాలా ఎమోషనల్ అయ్యేసరికి అక్కడ ప్రతి ఒక్కరు గూడా ఎమోషనల్ అయ్యారు. అదే ఆ ఎమోషనల్‌కి అదే అన్నమాట కారణం. అంతకు మించి ఏమీ లేదు. అండ్ అక్కడ తనుజ గారు కూడా ఫుల్ ఎమోషనల్ అట్టయితే అర్థమైందనమాట. అండ్ 'బీబీ ఉత్సవం' షో అయితే మనకి ఇప్పటికి 3 ప్రోమోస్ వచ్చాయి. మొత్తం ఎక్సలెంట్‌గున్నాయి. ప్రోమోస్ అన్నీ ఎక్సలెంట్‌గున్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సింది. మనము ఏది చూడలేదు. అంటే 'బీబీ ఉత్సవం' మామూలుగా అయితే 'బిగ్ బాస్' అయిపోయాక ఎమ్మటే వచ్చేస్తుంది. ఒక 1 మంత్ లోపు వచ్చేస్తుంది. కానీ 'బీబీ9' చాలా లేట్‌గా వస్తుందనమాట. ఎందుకంటే వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకున్నారు. అందులో ఇక్కడ దీంట్లో కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారనమాట. అండ్ వైల్డ్ కార్డ్స్‌గా కొంతమందొచ్చారు. వీళ్ళందరూ ఖాళీగా ఉన్న ఒక రోజైతే తీసుకోవాలి కాబట్టి ఆ రోజైతే తీసుకొని మొత్తానికైతే షూట్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు. షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి ఉగాది రోజైతే స్టార్ మాలో అయితే రాబోతుందనమాట. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. అండ్ మనకి ఏది చూడలేదు. 'స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో' బిగ్ బాస్ వాళ్ళకి అవార్డ్ ఇవ్వడం అనేది మనం ఎప్పుడు చూడలేదనమాట. ఈ ఇయరే చూస్తున్నాం. అది కూడా మళ్ళీ వీళ్ళని టాప్ 5 ఎవరైతే వచ్చారో వాళ్ళనే తీసుకున్నారు. కళ్యాణ్ పడాల అయితేమి, తనుజ గారైతేమి
తర్వాత టాప్ 3లో వచ్చిన డీమోన్ పవన్ అండ్ 4థ్ ఇమ్మో వచ్చాడు. 5థ్ సంజన గారు వచ్చారు. వీళ్ళని టాప్ 5 వాళ్ళని తీసుకొని వచ్చి మనకి ఓటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి 14th నుంచి 14 నుంచి ఏదైతే 22 వరకు అంటే ఈరోజు 21 మేబీ ఇంకా రేపే లాస్ట్ డేట్ రేపే అనమాట. ఎవరన్నా ఓటేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరిని అభిమానిస్తున్నారో అవార్డు ఎవరు తీసుకుంటే బాగుంటుందో వాళ్ళకైతే ఓటైతే వేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను హాట్‌స్టార్‌లో వేసుకోవాలి. ఇది హాట్‌స్టార్‌కి వెళ్ళి సెర్చ్‌లో స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 అని కొడితే అక్కడ ఒక మీకు యాడ్ వస్తుందనమాట. దాని కిందే నామినేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ సీరియల్స్ వాళ్ళైతేమి, షోస్ వాళ్ళైతేమి, మా టీవీలో చేసే ప్రతి ఒక్కరు అనమాట. అందులో దీంట్లో బిగ్ బాస్ కూడా ఈ సంవత్సరం యాడ్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఆ టాప్ 5లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఫోటోలు అయితే వస్తాయి. వాళ్ళకైతే మీరు ఎవరికి అభిమానిస్తున్నారో వాళ్ళకి ఓటైతే వేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓటు మాత్రం ఖచ్చితంగా ఇది ఎయ్యండి. ఎందుకంటే ఏముందిలే అవార్డ్స్ అని కాబట్టి బిగ్ బాస్ ఏదైతే కప్పు తీసుకున్నారో ఆ కప్పు కంటే విలువైందనమాట ఈ అవార్డు. మన ఆ అవార్డు ఫంక్షన్‌కి ఎంతోమంది సెలబ్రిటీస్ వస్తారు. అండ్ ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు. ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారు. అంతమంది ముందు మనం పోయి అవార్డు తీసుకొని అంతమంది ముందు మాట్లాడడం అనేది మామూలు విషయం కాదనమాట. అది ఎప్పటికీ మనకి జీవితాంతం గుర్తుంటుందనమాట. అవార్డు తీసుకున్నట్లు అండ్ మనం ఎంతోమందికి తెలుస్తాము. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అవార్డు. ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఎవరు నెగ్లిజెన్సీగా తీసుకోవద్దు. మీరు అది తీసుకుండే అర్హత ఎవరికుంది? వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది. 'బిగ్ బాస్ 9లో వీళ్ళే బాగా ఆడారు' అని ఎవరైతే అనుకుంటున్నారో ఓటేసుకోండి. అండ్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు కదా! ఈ అవార్డు తనుజకి ఇస్తే బాగుంటుంది కదా అని. మనం తమిళ్ బిగ్ బాస్‌లో చూసుకున్నా, కన్నడ బిగ్ బాస్‌లో చూసుకున్నా వాళ్ళేం చేశారంటే డైరెక్ట్ ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళకి అవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి తెలుగు బిగ్ బాస్‌లో ఇంగ తెలిసిందే గదా! ప్రతి ఒక్కటి ఏదో ఒక సస్పెన్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. మళ్ళీ ఆ స్టార్ మా పరివార్ అంటే డైరెక్ట్ అవార్డ్ ఇస్తే ఎవడు చూడడు. అరే! ఎలాగో కళ్యాణ్ పడాలకి అవార్డ్ వచ్చింది గదా! ఇంకేముంది అనుకుంటారనమాట. అందుకే ఓటింగ్ పెట్టారనుకోండి అది ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అండ్ ఓటేసిన ప్రతి ఒక్కరు మా స్టార్ మా పరివార్ అవార్డు కోసం ఆ షో కోసం వెయిట్ చేసి చూస్తారు. అరే! మనం పలానా వాళ్ళకు ఓటేసాం కదా! వాళ్ళు అసలు అవార్డు తీసుకున్నారా లేదా అని మొత్తం ఆ షో అంతా కంప్లీట్‌గా చూస్తారనమాట. అందుకని వీళ్ళు ఏది చేసినా గానీ అలా క్వెషన్ మార్క్ ఒకటి పెట్టి చేస్తుంటారు. ఈ ఓటింగ్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఇదే. ఖచ్చితంగా ఆ షోని ఎక్కువ మంది చూస్తారని. అందులో ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 అనేది చాలా హైలైట్ అయింది కాబట్టి ఇది ఓటింగ్ పెట్టేశారు కాబట్టి, ఆ ఓట్లు గూడా ఇప్పుడు చాలామంది యేసుంటారు కాబట్టి, ఆ షో కోసం వెయిట్ చేసి ఖచ్చితంగా ఆ షో చూస్తారు కాబట్టి, ఈసారి ఆ టీఆర్‌పీ రేట్ ఎంతొస్తుందో చూసుకుంటారు. 'బిగ్ బాస్ 9' నుంచి అంటే అవార్డు తీసుకునేటప్పుడు ఏమన్నా ఎక్కువ టీఆర్‌పీ అంటే నిమిషానికి కూడా వాళ్ళు టీఆర్‌పీ చెక్ చేసుకుంటారనమాట. ఇది గాని బాగా హైలైట్ అయితే, ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి గూడా ఇంక 'బిగ్ బాస్ 9'కి ఈ అవార్డు గూడా ఇవ్వడం జరుగుతుంది. 'బిగ్ బాస్ 9' అంటే 'బిగ్ బాస్' ఇప్పుడు 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక 10, 11 ఇంక మొత్తం ఓవరాల్ కూడా ఇంక టాప్ 5లో వచ్చిన వాళ్ళకి ఓటింగ్ పెట్టేసి వాళ్ళకైతే అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. దాన్నైతే ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ బీబీ ఉత్సవం అప్పుడు కళ్యాణ్ పడాల చాలా డల్‌గా ఉన్నాడని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. డల్ ఏం లేదండి. అంటే అందరూ అదే ఈ మూవీ చెప్పినప్పుడు వాళ్ళ మదరొచ్చి అక్కడ కొంచెం ఎమోషనల్ క్రియేట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం అలా అంటే కొంచెం అందరూ ఎమోషనల్ అయ్యారు. అరే! ఇంత చేశారా? ఇంత చేసినా కూడా విన్ అవ్వలేదా? అవును నిజంగానే ఇమ్మాన్యుయల్ బాగా ఆడాడు కదా! అన్నట్టు అందరూ ఎమోషనల్ అయ్యారు. అంతకు మించి ఏం లేదనమాట. ఇంక మనం షో వచ్చాక చూద్దాం. ఇంకేమన్నా దాంట్లో ఏమన్నా షోలలో నిజంగానే నెగెటివ్‌గా ఉంటే దాని గురించి వీడియోస్ అయితే చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ జై హింద్.